నమస్తే అండి, జై వరాహి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో అండి ఒక శక్తివంతమైన వరాహి ముద్ర గురించి తెలుసుకుందామండి. ఇది ఇంతకుముందు ఆల్రెడీ కూడా మనం తెలియజేసిన వీడియోనే, కానీ ఈరోజు ఎందుకు చెబుతున్నాము మళ్ళీ అని అంటే, ఈరోజు అమ్మవారికి చాలా శక్తివంతమైన ఒక రోజు అండి. అంటే పంచమి తేదీ 26వ తేదీ, అంటే ఈరోజు శుక్రవారం నాడు పంచమి తేదీ కలిసి రావడం అనేది చాలా అమోఘమైన గడియలండి. అంతేకాకుండా మనకి దేవీ నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి ఒక ముద్రని, అంటే వరాహి ముద్రని ఈరోజు ఒక చిన్న పరిహారంతో పాటు మనం గనక అమ్మవారి ముందు ఇలా చేయగలిగితే, ఎలాంటి కోరికైనా సరే, ఇన్ని రోజుల నుంచి అక్క నాకు ఈ కోరిక తీరలేదు, అసలు ఇంకా తీరదేమో అన్న డౌట్ కూడా వచ్చేసింది అక్క నాకు, నేను ఎన్నో పరిహారాలు చేశాను అని చెప్పి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రాత్రి అండి 8 గంటల నుంచి 9 గంటల సమయంలో హోరా సమయం కూడా ఉంటుంది, శుక్ర హోరా సమయం. కాబట్టి ఇలాంటి ఒక ముద్రని, అమ్మవారి ముద్రని ఇప్పుడు చెప్పే విధంగా కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ కోరిక 5 నిమిషాల్లో తీరుతుందండి. ఎందుకు 5 నిమిషాల్లో తీరుతుంది అనే విషయాన్ని కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా మీ అందరి మంచి కోరే శ్రేయభిలాషిగా తెలియజేస్తున్నానండి. మా అందరి జీవితాల్లో కానీ ఇంకా ఎంతోమంది జీవితాల్లో కూడా ఈ గురువు గారి వల్ల చాలా మంచి జరిగిందండి. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారనమాట. అందువల్ల ఒకసారి ఈ గురువు గారికి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి. ఈజీగా ఈయన తప్పించగలరు సమస్యల నుంచి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానవ జీవితంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన శాశ్వతంగా పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఈ గురువు గారి పేరండి సుబ్రహ్మణ్య రాజు గారు. ఆయన ఫోన్ నంబర్ 9347293375. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు పంచమి తిథి అండి, అంటే శుక్రవారం నాడు మనకి ఇలా పంచమి తిథి కలిసి రావడం అనేది చాలా విశేషం. అంతేకాకుండా నవరాత్రుల్లో వచ్చే పంచమి తిథి కాబట్టి ఇంకా విశేషం అండి. అది కూడా మనం ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం అనేది శుక్రహోరా సమయంలో చేసుకోవాలండి. 8 గంటల నుంచి 9 గంటల సమయంలో చేసుకోండి. అలా కుదరని వాళ్ళు, అక్క నేను తర్వాత అయినా చేయొచ్చా, నాకు ఆ టైంలో కుదరలేదు, నేను లేట్గా చూశాను అని అనుకునే వాళ్ళైనా సరే తర్వాత అయినా సరే చేసుకోవచ్చండి. అంటే ముందుగానే చూసేవాళ్ళు, నాకు అర్జెంటక ఈ ముద్ర నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని నమ్మకం ఉన్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే ఇంతకుముందు తెలియచేసినప్పుడు ఎంతోమందికి ఫస్ట్ మనం తెలియచేసిన వీడియో అండి వరాహి అమ్మవారి గురించి. అమ్మవారి ఎవరు, అమ్మవారికి ఉన్న శక్తి ఏంటి, ఈ కలియుగంలో అమ్మవారు మనందరినీ తమ భక్తులని ఎలా కాపాడుతున్నారు అనేది చిన్న వరాహి ముద్రను వేసి వజ్రఘోషం అనే ఒక మంత్రాన్ని అనుకున్న తర్వాత ఒక 5 నిమిషాలలో నా కోరిక తీరింది అని ఎంతో మందికి తెలిసిందండి. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయిందనమాట. మీకు ఈ వీడియో గురించి క్లియర్గా తెలుసుకోవాలి, ఇంకా వారాహి ముద్ర గురించి తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఇంకా ఈరోజు వారాహి అమ్మవారి ముద్రతో పాటు ఒక చిన్న పరిహారం కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి సమస్య అయినా సరే, అంటే మనీ పరంగా కానివ్వండి, లేదంటే కనుక ఒక శుభకార్యం జరగటం లేదు, మా ఇంట్లో మా అబ్బాయి పెళ్ళి జరిగినట్టే జరుగుతుంది, కంప్లీట్ అయ్యేలాగా ఉంది, పనుల మధ్యలో ఆగిపోతున్నాయి, ఏదైనా సరే భూమి సమస్యలు కానీ, కోర్టు తగాదాలు కానీ, ఎలాంటి సమస్యలైనా సరే తీరాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు ఈ పసుపుతో ఒక చిన్న పరిహారం చేయండి ఫ్రెండ్స్. పసుపు పొడి ఉంటుంది కదా మీ ఇంట్లో, కొంచెం పసుపు పొడిని తీసుకోండి, ఒక స్పూన్ పసుపు పొడి తీసుకోండి. ఆ పసుపుని మీ దగ్గర రోజ్ వాటర్ కానీ, లేదంటే కనుక మామూలుగా వాటర్లో రోజ్ వాటర్ లేదక్క, పన్నీర్ లేదు మా దగ్గర అని అనుకున్న వాళ్ళు మామూలు వాటర్తో అయినా కలుపుకోండి. కాకపోతే ఆ వాటర్లో కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి ఈ పసుపుని ఇలా ముద్దలాగా చేసి, మీ దగ్గర రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ ఉంటే అందులో అయినా పెట్టచ్చు, లేదంటే ఇలాంటి తమలపాకు మీద పెడితే చాలా మంచిది. అలా పెట్టేటప్పుడు, తమలపాకు మీద పెట్టేటప్పుడు ఈ పసుపు ముద్దని మీరు కింద ఒక 5 రూపాయల కాయిన్ని పెట్టండి ఫ్రెండ్స్. పెట్టి అప్పుడు దానిపైన 5 రూపాయల కాయిన్ పైన ఈ పసుపు ముద్దని చేసి పెట్టండి. నిజంగా చాలా అంటే చాలా శక్తివంతం అండి. అమ్మవారికి పంచమి తిథి అంటేనే పసుపుతో పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పసుపు కొమ్ములని 25 పసుపు కొమ్ములతో మాలను కానీ 11 పసుపు కొమ్ములతో మాలను కానీ అమ్మవారికి వేస్తూ ఉంటారు ఈ పంచమి తిథిలో. ఇంకా ఇలాంటి సమయంలో 8 నుంచి 9 గంటల సమయంలో ఇలా పసుపుతో మీరు ముద్దని చేసి అమ్మవారి ముందు పెట్టి ఇలా అమ్మ ముందు కూర్చొని ఉత్తరం దిక్కుగా చూస్తున్నట్టుగా కూర్చోండి ఫ్రెండ్స్. కింద కూర్చునేటప్పుడు ఏదైనా టవల్ కానీ, ఏదైనా చిన్న క్లాత్ కానీ ఏదైనా వేసుకొని కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు ఏదైతే కనుక కోరికతో చేస్తున్నారో అలాంటి ఒక కోరికని మనసులో అనుకుంటూ అమ్మవారితో చెప్పుతూ, మీరు నిజంగా మన కన్న తల్లితో ఎలా చెబుతామో అలా చాలా ఫ్రీగా, అమ్మ కాపాడు తల్లి,
నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేరు, నాకు నిజంగా ఇలాంటి ఒక సమస్య అనేది నువ్వు తప్ప ఇంకెవరూ తీర్చలేరు తల్లి అని చెప్పి నమ్మకంతో అమ్మని పిలవండి. నాకు ఈ కష్టం ఉందమ్మా, నేను భరించలేకపోతున్నాను, ఇలాంటి ఒక సమస్య ఉంది నాకు అని చెప్పి అలాంటి సమస్య నుంచి బయటపడడం కోసం ఈ ముద్రని వెయ్యండి ఫ్రెండ్స్. ఇది వారాహి అమ్మవారి ముద్ర అండి. ఇది సైడ్ నుంచి చూస్తే అమ్మవారి ఫేసు ఎలా అయితే ఉంటుందో అలా కనిపిస్తుంది. ఇంకా ఈ ముద్రని ఎలా వేయాలి అని అంటే, మన ఎడమ చేయి ఉంది కదండి, ఎడమ చేతికి చూపుడు వేలుని ఫస్ట్ మనం ఓపెన్ చేసుకోవాలండి. ఆ తర్వాత కుడి చేతి బొట్టని వేలుని కలపాలి. రెండు కూడా వీడియోలో చూపిస్తున్నాను. ఈ రెండు వేళ్ళు కూడా కలిపినట్టుగా పెట్టి మిగతా వేళ్ళన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి జాయిన్ చేయాలండి. ఈ ఎడమ చేతికి ఉన్న బొట్టన వేలు ఉంది చూసారా, అది మాత్రం లోపలికి క్లోజ్ చేయాలన్నమాట. ఇలా ముద్రని వేసుకొని అమ్మవారి ముందు ఈ పైన వేళ్ళు ఉన్నాయి కదా, అది ఆ వేళ్ళు మన ఛాతి గుండె దగ్గరగా రావాలన్నమాట. పైకి ఇట్లాగే దండం పెట్టుకున్నట్టుగా మనం పెట్టాలి. లేదంటే కనుక క్రాస్గా అయినా సరే అమ్మవారి ఫేస్ ఎట్లా అయితే ఉంటుందో అట్లాగా పొడుగ్గా ఉన్నట్టుగా అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. మీకు క్లియర్గా తెలియాలి అంటే కనుక నేను ఇంతకుముందు చేసి చూపించానండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు వీలైతే అది కూడా చూడండి. ఇలాంటి ముద్రని వేసేటప్పుడు ఒక్క 5 నిమిషాల పాటు ఇలాగ ముద్ర వేయండి. వేసేటప్పుడు వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. నిజంగా అమ్మవారికి మామూలు రోజులలో అమ్మవారిని వజ్రఘోషం అనే పేరుతో పిలిస్తే ఎంత శక్తి ఉంటుందో అంతకంటే 10 రెట్ల శక్తి ఈరోజు ఈ పంచమి తిథి రోజున చేస్తే నిజంగా తీరని సమస్యలు తీరడానికి అవకాశం చాలా ఉంటుందండి. 5 నిమిషాల్లోనే రిజల్ట్ పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అంటే ఈ పరిహారం చేసి 5 నిమిషాల్లోనే నా కోరిక తీరిందక్క, నిజంగా చెబుతున్నానండి. ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ అండి. ఆ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఇంక ఇలా మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అక్క నాకు ఇలా పసుపు ముద్దతో చెయ్యాలా, ఈరోజు మేము ఇలాగా హాస్టల్లో ఉన్నామక్క, బయట ఉన్నాము, ఆఫీస్లో ఉన్నాము, ఆ టైంలో పసుపు ముద్దని చేయడానికి కుదరదు, మేము ఇలాగ వారాహి ముద్రను వేసుకొని వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకోవచ్చా అంటే ఖచ్చితంగా అనుకోవచ్చండి. మీరు ఎక్కడున్నా సరే ఒకవేళ మీకు ఈ పరిహారాన్ని చేయడానికంటే పసుపు ముద్దని చేయడానికి మాకు కుదరలేదు అని అనుకున్న వాళ్ళు, మీరు ఉన్న చోటు నుంచి ఆఫీస్లో ఉంటున్నారా, లేదంటే ట్రావెల్లో ఉంటున్నారా, అంటే జర్నీ చేస్తూ ఉంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళైనా సరే క్యాజువల్గా అండి ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు చాలామంది కొన్ని ముద్రలు ఉపయోగిస్తూ ఉంటారు. మామూలుగా మనం కూర్చోకుండా ఉండడానికి కొన్ని ముద్రలు, ఎన్నో రకాల ముద్రలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈరోజు ఈ వరాహి అమ్మవారి ముద్రను వేసుకుంటూ మీరు మనసులో వజ్రఘోషం అని అనుకుంటూ కూడా ఏదైనా ఒక పని మీద వెళ్తున్నారా ఈరోజు, అలాంటి సమయంలో కూడా మీరు ఇలాగా అనుకోవచ్చండి. ఈ పరిహారాన్ని ఈరోజు మాత్రమే కాదండి, మిగతా రోజుల్లో శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు చేసి చూడండి. లేదు అని అనుకుంటారా, మీకు కష్టం వచ్చినప్పుడల్లా ఈ ముద్ర వేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత ఆ పసుపు ముద్దని ఏం చేయాలక్క డౌట్ అనేది వస్తుందండి. ఆ పసుపు ముద్దని నీళ్ళల్లో కలిపేసి మీరు ఇల్లంతా కూడా చల్లేసేయండి. చల్లి ఆ తర్వాత ఇంకా కూడా నీళ్లు మిగిలితే మీకు చెట్లు ఉంటాయి కదా, ఏదైనా చెట్లు ఉంటే ఆ చెట్లలో పోసేసేయండి. ఇంకా ఆ 5 రూపాయల కాయిన్ని మీరు తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నమస్తే, జై వరాహి.